సో థంబ్నెయిల్ అయితే చూసేశారు కదా, అంటే నా డే రొటీన్లో ఒక యాంకర్గా ఉన్నప్పుడు ఎలా చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నాను చెప్పు. శుభమస్తు కాదు, యాక్టే కదా. సో యాక్ట్కి వెళ్తున్నాము, ఎందుకంటే ప్రోగ్రామ్స్ చేయడం కోసం. సో అక్కడికి వెళ్ళాలంటే ఏమేమి పట్టుకెళ్తాను అండ్ ఎలా వెళ్తాము, ఎలా షూట్ చేస్తాము అని చెప్పేసి వీడియోలో అయితే చెప్తాము. మన నెల్లూరు జిల్లాలో ఉండే ఏకైక స్టూడియో యాక్ట్ స్టూడియో అనమాట. సో యాక్ట్ స్టూడియోకి అయితే వెళ్తున్నాను. సో వెళ్ళాక అక్కడైతే వీడియో చూపిస్తాను. బాయ్ బాయ్. సో ఇప్పుడే వచ్చామన్నమాట యాక్ట్ టీవీ ఫైబర్ నెట్ దగ్గరికి అయితే. సో ఇక్కడ రీఛార్జ్లు అవి అమౌంట్ పే చేయడానికి ఉంటుంది, అలానే ఇక్కడ లైక్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తామన్నమాట. సో ఇక్కడైతే న్యూస్ డిపార్ట్మెంట్ ఉంటుంది అండ్ అలానే మా యాంకర్స్కి ఉంటుందన్నమాట, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి, అలానే బ్యాక్ ఎండ్ టీమ్ ఫ్రంట్ ఎండ్ టీమ్ అన్నీ ఉంటాయన్నమాట ఒకే ప్లేస్లో. నేనైతే ఒక ప్రోగ్రామ్ అయితే చేస్తున్నాను అనమాట. అది మనకు శ్రీరస్తు శుభమస్తు అని చెప్పేసి ఏంటి అంటే, ముందుగా మనకు ఫొటోస్ అవన్నీ పంపించినప్పుడు అవన్నీ సిస్టంలో సేవ్ చేసుకొని అవి మేము వెళ్ళి ముందుగా రికార్డ్ చేస్తామన్నమాట. సో అలా అయితే జరుగుతుంది. అండ్ మేము ఒక 2 ప్రోగ్రామ్స్ అన్నా చేయాల్సి వస్తుంది ముందు రోజే. సో అలా డ్రెస్ చేంజ్ చేసుకొని ఒకేసారి చేసేస్తాము. సో అలా అంటే మనం ఎన్ని ప్రోగ్రామ్స్ చేయాలో అన్ని డ్రెస్సెస్ పెట్టుకొని, కొన్ని ఏంటి అంటే రికార్డెడ్వి ఉంటుంది. సో నేను ఇప్పుడు చూపించేది ఏంటి అంటే రికార్డెడ్ ప్రోగ్రామ్స్ కాబట్టి దానికి తగ్గట్టుగా మొత్తం డ్రెస్సింగ్ కానివ్వండి, ఇయర్ రింగ్స్ అండ్ మేకప్ ఒకసారి వేసుకుంటే ఒక 2 ప్రోగ్రామ్స్ 3 ప్రోగ్రామ్స్ అయినా చేసేసేయచ్చు. సో మనం వేసుకున్న మేకప్ అక్కడ ఇంకా హెచ్డి క్వాలిటీ కాబట్టి ఇంకొంచెం బ్రైట్గా చూపిస్తుంది అండ్ చాలా లుక్ డిఫరెన్స్ అయితే వస్తుందన్నమాట. ఫ్రంట్ కెమెరాలో ఉన్నప్పుడు అయితే మనము డైరెక్ట్గా చూసేదానికి, కెమెరాలో రికార్డ్ అయిన తర్వాత చూసేదానికి క్వాలిటీ మొత్తం మారిపోతుంది. హై ఎండ్ కెమెరాస్ ఉంటాయి కదా అక్కడైతే. సో మనమైతే ఫియర్ లేకుండా చేయాల్సి ఉంటుంది కదా, అదంతా మాకు అలవాటు అయిపోయింది కాబట్టి. సో కెమెరా చూసినప్పుడు మేము చెప్పాలనుకున్నది త్వరగా లైక్ విషెస్ కానివ్వండి అవన్నీ మేమే చేసేస్తాము. సో ఫ్రంట్ అయితే కెమెరామెన్ అయితే ఉంటారు, మొత్తము రికార్డ్ చేసుకొని తను సేవ్ చేసుకొని, సో తను బ్యాక్ ఎండ్ టీమ్కి పంపించడం, ఎడిటింగ్ అదంతా వాళ్ళే చూసుకుంటారు. మేము ఓన్లీ ప్రోగ్రామ్స్ చేయడం వరకే అనమాట. ప్రోగ్రామ్స్ అయిన తర్వాత నేనైతే జస్ట్ హెన్నా పెట్టించుకోవడానికి అయితే బయటకు అయితే వెళ్ళాను. దీని తర్వాత రికార్డ్ ప్రోగ్రామ్స్ చూపిస్తాను. సో ఇదైతే లైవ్ ప్రోగ్రామ్ అనమాట. సో ఈ లైవ్ ప్రోగ్రాంలో మనకు ఇక స్పాంటేనియస్గా మాట్లాడుతూనే ఉండాలి. కాల్స్ వస్తే కాల్స్ రిసీవ్ చేసుకొని మాట్లాడుతూ ఉండాలి. సో మాకు ఫ్రంట్ అయితే కెమెరామ్యాన్ వాళ్ళు ఉంటారు అండ్ వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు బ్రేక్ ఎప్పుడు ఎండ్ ఆఫ్ ఇవన్నీ కూడా. సో ఒక్కో ప్రోగ్రామ్కి మాకు బ్యాక్గ్రౌండ్ అంటూ ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. వెనకాల ఒక థీమ్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా గ్రీన్ 100% వేయకూడదు అండ్ మా బ్యాక్గ్రౌండ్ బ్లూ ఉంటే బ్లూ కాకుండా బ్లూ రిలేటెడ్ వేయకూడదు. సో ఇలా డ్రెస్సెస్ కూడా మేము ఆ ప్రోగ్రామ్ని బట్టి వేసుకోవాలి. లైవ్ షో కాబట్టి మాట్లాడే ప్రతి మాట ఒక్క సెకండ్ అయినా ఆలోచించి మాట్లాడాలన్నమాట. వన్స్ అలవాటైపోతే ఏమీ ఉండదు. సో ఇంకా చాలా అయితే ఉన్నాయన్నమాట దీని గురించి చెప్పాలి అంటే. ఇంకా మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తే అప్పుడు ఇంకా ఫుల్ వీడియో తీస్తాను. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయకపోయినా పర్లేదు, కామెంట్ మాత్రం కంపల్సరీ చేసి మీ ఒపీనియన్ అయితే చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.